మానవత్వానికి మారుపేరు ఆర్ల శ్రీనివాసులు సేవతో జన్మదిన వేడుకలు. ఆర్ల శ్రీనివాసులు అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ప్రముఖ నటుడు అరుణ్ పాండ్యన్. సినిమాలో ఆయన ఎలా ధైర్యం, నిబద్ధత, క్రమశిక్షణకు ప్రతీకగా కనిపిస్తారో అదే లక్షణాలు ఆర్ల శ్రీనివాసులు గారిలో స్పష్టంగా కనిపిస్తాయి. పోలీస్ వ్యవస్థలో ఎస్ఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి ఎదగడం అనేది సాధారణ విషయానికి కాదు. అది కేవలం పదోన్నతి కాదు, అది నిజాయితీ, నిష్ఠ, ప్రజాసేవ పట్ల అంకితభావానికి లభించిన గౌరవం. ఎంత ఎత్తుకు ఎదిగినా సర్వసాధారణ మనిషిలా అందరిలో కలిసిపోయే గుణం ఆయనది. నేటి పరిస్థితుల్లో చిన్న ఉద్యోగం వచ్చినా ఆర్భాటంగా వేడుకలు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక క్యాడర్ అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉంటూ కూడా తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తన విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పుస్తకాలను గ్రంథాలయానికి విరాళంగా అందజేయడం ఆయన సేవాభావానికి నిదర్శనం. పేద విద్యార్థులు ఆ పుస్తకాలను చదివి జ్ఞానవంతులై సమాజానికి ఉపయోగపడాలన్నదే ఆయన ఆకాంక్ష. ఈరోజు అనంతపురం నగరంలోని అందుల ఆశ్రమంలో ఆర్ల శ్రీనివాసులు వారి సతీమణితో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొని ఆశ్రమవాసులకు పండుగ విందు భోజనాన్ని అందజేశారు. ఆర్ల శ్రీనివాసులు వారి సతీమణి అందుల ఆశ్రమంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొని వారికి విందు భోజనాన్ని అందజేసిన ఈ కార్యక్రమం అక్కడి వారికి ఆనందాన్ని పంచింది. ఈ సందర్భంగా రమణారెడ్డి ఆయన సేవాభావాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ ఆర్ల శ్రీనివాస్ గారిని వారి సతీమణిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాగా తెలుసు, మీరందరూ ఏదైనా అనుకుంటే కూడా సాధించగలరు. సో ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని. సో మీకు కళ్ళు ఆ మాత్రం ఉన్నా కూడా మీరు ఎంతో సేవ చేయడానికి కూడా ఇలాంటి చోట ఉండి ఈరోజు నడుపుతున్న వార్డెన్ కావచ్చు, లేదంటే మా అన్నని అనాలి. ఎందుకంటే సేవలు చేయాలంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సేవ చేస్తేనే నిజంగా దేవుడు మీలో ఉన్నారని మీ దగ్గరికి వచ్చాం. సో మీరు ఇంకా ముందు మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా చాలామంది ముందుకు వస్తారు. సో అన్న తరపునే కాదు, అంతేకాకుండా ఈరోజు మన ఆర్ల శ్రీనివాసులు అడిషనల్ ఎస్పీ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ మీ ముందు జరుపుతున్నామంటే మీ అందరి యొక్క దీవెనలు, బ్లెస్సింగ్స్ ఇంకా సార్కి కూడా ఉండాలని, సో మీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటే చూడాలన్న కోరిక మాకు కూడా ఉంది. సో మంచి ప్లేస్లో మంచి విధంగా మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఇంకా బాగా చదువుకుంటే వాళ్ళు చదువుకోండి, సో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఈ సమయం గడపడం మా అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్కి, బ్లైండ్ హోమ్కి అయితేనేమి, వికలాంగుల హాస్టల్ అయితేనేమి, మరి ఎన్నో అనాథ శరణాలకు కూడా గత 20 సంవత్సరాలుగా మన అమ్మ సంస్థ సుపరిచితులై ఒక కుటుంబంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం. అంతేకాకుండా గత 12 సంవత్సరాలుగా ఒకసారి మీలో కోటీశ్వరుడు వెళ్ళిన మన అడిషనల్ ఎస్పీ గారు ఆర్ల శ్రీనివాసులు గారు ఆడ చూడడంతోనే ఇన్స్పిరేషన్ అయ్యి అలాంటి ఉన్నతమైన సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, మరియు లా అండ్ ఆర్డర్లో కూడా చేసిన జులాయి వల్ల అయితేమి సమాజాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఉక్కు పాదంతో తొక్కి జిల్లాలోనే కాకుండా రాయలసీమలోనే ఎన్నో స్టేషన్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి చట్టానికి, న్యాయానికి ఒక గౌరవమైన పేరు సంపాదించి పోలీస్ అంటే శ్రీనివాస్ అంటే పోలీస్ అనే ఒక లోగోని చూపించాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ కూడా నేను చాలాసార్లు ఎక్కడ ఒక చిన్న కూడా అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించాడు. కులం లేదు, మతం లేదు, డబ్బున్నో లేదు, ఒకటే ఆయనకు న్యాయం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. అలాంటి వ్యక్తిత్వమైన మనిషి ఆయన. అలాంటి వ్యక్తిత్వమైన మనిషి నాకు పరిచయం కావడము, ఆ కుటుంబంతో సన్నిహితము, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మేము కలవడము, మేము నా ప్రయాణంలో ఆయన ప్రయాణంలో నేను మూవ్ కావడము, అంటే ఒక న్యాయంలో చట్టంలో ఒక పోలీస్ వ్యవస్థ కాకుండా సామాజికంగా సేవలో కూడా ముందుండి ఉండేవాడు. మన ఎన్నో సంస్థలు కూడా ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. మీలో కోటీశ్వరులకు వచ్చిన డబ్బును కూడా అనాథ పిల్లలకు కూడా సహాయం చేశాడు. అతని దగ్గర సంపాదించుకున్నాడు, కానీ పుణ్యాన్ని, ప్రేమను, ఆత్మీయతను సంపాదించుకున్నాడు, డబ్బులు సంపాదించుకోలేదు. అలాంటి వ్యక్తి ఆయన. సరే, మనం అందరి కాలంలో చూసాం, అందరూ అంతా ఇంత అని. సరే, ఒక్కొక్కరు ఒక దుఃఖంతో పోతూ ఉంటారు. ఆయన ఒక దుఃఖంతో నమ్మాడు. నేను చేసిన కష్టపడి నేను వచ్చాను, ఎంతోమంది కష్టాలు నేను కష్టపడి చదివి అతని లైఫ్ భవిష్యత్తు చాలా చిన్న స్థానం నుంచి పై స్థానానికి ఎదిగాడు. కాబట్టి చిన్న అట్టడుగు బలహీన వర్గాల ఆలోచనలు కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళ స్థితిగతులు కానీ క్షుణ్ణంగా పరిశీలించాడు. కాబట్టి న్యాయం కరెక్ట్ వెళ్ళాలి, నేను అన్యాయం చేస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారనే మైండ్ సెట్ అదే స్టార్టింగ్ నుంచి ఇంతవరకు పెట్టాడు. కాబట్టి ఆయన అవినీతి అక్రమం పోలేదు. బికాజ్ ఎందుకంటే
ఆయన నడిపిన క్షణము, గడిచిన క్షణము, ప్రయాణము, అతను పడిన ఆ పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా అతను చాలా డిస్టర్బ్ చేశాయి చిన్నప్పుడు, ఫైనాన్షియల్గా కానీ ఇంకోటిగా. కానీ అంచెలంచెలుగా కష్టపడి చదివాడు. ఎందుకంటే చూశాడు, పేదవాళ్ళ పరిస్థితి చూశాడు, బలహీన పరిస్థితి చూస్తాడు, ఎంతోమంది అన్యాయమైన పరిస్థితి ఆ చూశాడు. కాబట్టి ఆ కనెక్ట్ ఉంది కాబట్టి అందులో మానవత్వము, మంచితనము, చేయాలనే ఒక స్వభావము, ఒక గుణము, ఇవన్నీ సమకూర్చాయి. ఆ గుణం ఉండడం కాబట్టి ఈరోజు కూడా ఇంతవరకు కూడా ఆయన ఎక్కడ కూడా మచ్చలేని మనిషిగా ముందుకు వెళ్తున్నాడు. కానీ సామాజికంగా ఎంతో రాజకీయంగా ఇబ్బంది పెట్టినా కూడా కానీ జనం అభిమానము, పరమాత్మ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన సతీమణి కూడా, వదిన గారు కూడా నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఎప్పుడు కూడా సపోర్ట్ చేసింది. ఏదైనా భార్య సపోర్ట్ లేని భర్త చేయలేడు. ఇవన్నీ నేనైనా చేస్తున్నా అంటే నా భార్య సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. సరే, కొన్ని ఇబ్బందులు వాళ్ళకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే సమాజమే ఎక్కువ, మన పరిస్థితి అయినా కూడా కొన్ని అర్థం చేసుకున్నారు. మేము ఇబ్బందులు పెట్టినా కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మేము పోతున్నా కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ముందు నడిపించారు. కానీ మేము వాళ్ళు కూడా మా వల్ల ఇబ్బందులు కూడా పన్నారు. ఎన్నో విధాలుగా సమాజంలో ఇప్పుడున్న కాంపిటీషన్ ఇబ్బందులు ఉంటాయి. కానీ మా ఒక కమిట్మెంట్ కూడా ఇప్పుడు అడ్డం వేయలేదు. మా బాధలను కూడా వాళ్ళు బాధలుగా పంచుకున్నారు, మా సంతోషంగా వాళ్ళు పంచుకున్నారు. కాబట్టి నిజంగా మా తరపున మేము ముందుకు వెళ్తున్నామంటే తరపున కానీ మమ్మల్ని చేసుకున్న మా భార్యలు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వదిన కూడా నిజంగా తల్లితో సమానం. ఆయన ఎప్పుడు కూడా ఒక కొడుకులాగే చూసుకుంది. ఆ భర్తలే కాకుండా కొడుకులా అన్ని ఆదరించింది. ప్రతి మూమెంట్లో కూడా ఆమె నిలబడింది. ఆమె నిజంగా మా వదిన గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను కూడా పరిచయం వెంటనే ఒక తన పెద్ద కొడుకులాగా నన్ను ఎప్పుడు కూడా ఆదరించింది ఆమె. రమణ, నేను కూడా ఇట్లా దుడుగా పోతాను, నువ్వు జాగ్రత్త, నీకు ఒక ఫ్యామిలీ ఉంది. సేమ్ ఒక తల్లి లాగా ఉంటే తల్లి కన్నాలాగే నన్ను కూడా చూసుకుంది. ఆ ఇంట్లో పెద్ద బిడ్డలాగే. నిజంగా వారు ఎప్పుడు కూడా నాకు అన్న వదిన కన్నా నాకు తల్లిదండ్రులాగే నేను ఇప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తున్నాను. అలాంటి దేవుడిచ్చిన తల్లిదండ్రులు నాకు వీళ్ళిద్దరు కూడా. కాబట్టి ఆ కుటుంబము ఈరోజు వచ్చి ఆయన పుట్టినరోజు నిజంగా ఎవరైనా సెలబ్రేషన్ అంటే బయటికి వెళ్దాము, ఫ్యామిలీతో అక్కడ ట్రిప్కి వెళ్దాం, ఇట్లకి వెళ్దాం అని ఎప్పుడు అలాంటివి లేవు. ఇలాంటి సమక్షంలోనే నా వేడుకలు ఇక్కడే జరగాలి, ఇలాంటి వేడుకలు జరగాలి అనేది ఉన్నతమైన ఆలోచన చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదులో గొప్పమైన వ్యక్తి శ్రీనివాసులు గారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ప్రేయర్ చేయాల్సింది, ఆయన ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఆయన కుటుంబం అందరూ కూడా, వాళ్ళ వారసులు, వాళ్ళ కుటుంబం కూడా దేవుడు నిండును ఆరోగ్యాల ప్రసాదాన్ని చల్లగా చూడాలని మనసావాచ కోరుకుంటూ, మనందరి తరపున మీ అందరి చిన్న మనసులు, మంచి మనుషులు, మీలో దేవుడు మీకు అంగవైకల్యం మీ ఒకటే లోపం, కానీ మీ మనసు చాలా మంచిది, మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంది. అందరు కూడా ఉత్తీర్ణులు అవుతున్నారు, జాబ్లో సెటిల్ అవుతున్నారు. కాబట్టి మీలాంటి గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులు, ఆ పసి హృదయాలతో నిండు చిరునవ్వులతో ఆయన ఆశించాలని, శ్రీనివాసులు గారు ఇలాంటి మరి ఎన్నో బర్త్డేలు మన సమక్షంలో జరుపుకోవాలని, ఆయన భగవంతుడు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శ్రీనివాస్ సార్కి వాళ్ళ ఫ్యామిలీ వారికి ధన్యవాదాలు. ఇలాంటి జన్మదినం జరుపుకోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా బయటికి వెళ్దాము, ట్రిప్కి వెళ్దాము, ఎక్కడన్నా ఎంజాయ్ చేద్దాము అనే ఆలోచన లేకుండా మన సమక్షంలో మన అభివృద్ధి జరగాలన్నట్టు ఆయన సంతోషాన్ని ఇక్కడ పంచుకోవడం చాలా శుభదినం మనకు. ఇలాంటి జన్మదినాలు చాలా చాలా చేసుకోవాలి సార్ గారు. ఇంకా ముందుకి సమాజ సేవ చేస్తూ మనము ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ రమణ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ, మీతో ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు మేడం గారికి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే పుట్టినరోజు అకేషన్ అని కాదు, ఒక నా లైఫ్లో ఒక మీతో స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా మా బంధువులు బెంగళూరుకి రమ్మని చెప్పారు వదిన వాళ్ళు, అక్కడ సెలబ్రేట్ చేద్దామని. కానీ నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే మీ మధ్య నాకు ఈ అకేషన్ జరుపుకోవడం నాకు ఇష్టం, ఆనందం కూడా. అప్పుడు మన సోదరుడు రమణారెడ్డితో మాట్లాడితే డెఫినెట్గా, ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు వచ్చాము ఇక్కడికి, అరవింద్ నగర్లో కూడా వచ్చాము. కాబట్టి మీ విలువైన సమయాన్ని నాతో గడపడానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ముఖ్యంగా నాకు ఈ యాక్టివిటీస్లో మోటివేషన్ మా సోదరుడు రమణ. ఎందుకంటే నేను పీటీస్లో ఉన్నప్పుడు నాకు ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినప్పుడు నాకు అంటే మనకు ఉన్న పరిధిలో మనం కూడా తోటి వారికి సహాయపడాలని ఒక మెసేజ్ ఒకటి స్ట్రాంగ్గా, అంటే మనము ప్రతిఫలం ఏది ఆశించకుండా, నాకు అది కావాలా ఇది కావాలా అని ఆశించకుండా
మనకు ఉన్న దాంట్లోనే తోటి వారికి సహాయం చేయడం అనేది గొప్ప గుణం. కాబట్టి రమణారెడ్డి దగ్గర ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆయన చేసే గొప్పతనము. అటువంటి గొప్ప వ్యక్తి నాకు ఒక మిత్రుడిగా, బ్రదర్గా దొరకడం అదృష్టం. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా నాకున్న సమయంలో నేను ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీ మధ్య నేను స్పెండ్ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఏం కావాల్సిన కానీ రమణారెడ్డి గారు చెప్పారు, నేను ఉంటాను. ఆ మేడం భాగ్యలక్ష్మి మేడం గారు చెప్పారు. డెఫినెట్గా మీ మేడం ద్వారా మాకు చెప్తే డెఫినెట్గా చేస్తాం. కాబట్టి మీరు కష్టపడి మీ గోల్ సాధించండి, టార్గెట్. ఎందుకంటే చాలామంది దివ్యాంగులైనా కానీ మనం మనస్తాపం చెందకుండా డెఫినెట్గా షార్ప్గా ఉంటారు మీరు అందరికంటే. మీ స్కిల్స్ అన్ని ఉపయోగించి కూడా మీరు ఐఏఎస్ దాకా వెళ్ళొచ్చు. చాలామంది ఐఏఎస్ అనే వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. అది వాళ్ళని మీరు మోటివేషన్ తీసుకొని డెఫినెట్గా భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక నైతిక మద్దతు మాత్రమే నా తరపున, రమణారెడ్డి తరపున. ఎందుకంటే మేము మీకు అండగా ఉంటాము, ఫ్యూచర్లో కూడా మేము కూడా ఏదైనా సాధించవచ్చు అని మీలో ఒక ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడానికే నేను మీ మధ్యలో గడపడం జరిగింది. కానీ అంతేగాని బర్త్డే అని చెప్పేసి ఏదో ఫంక్షన్ అని చెప్పి రావలేదు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం ముఖ్యంగా కల్పించిన నాకు రమణారెడ్డి గారికి, అదేవిధంగా మేడం గారికి, ముఖ్యంగా మీకు అందరికి కూడా ఆశీస్సులు చెప్తూ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.